వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, సైబర్ నేరగాళ్లు ఈసారి ఏకంగా 13,26,00,000 కొల్లగొట్టారు. రిటైర్డ్ ఉద్యోగి నుంచి దీన్ని దోచుకున్నారు. ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ పేరుతో ఎరవేసి లాభాల ఆశ చూపి అతన్ని బురిడీ కొట్టించారు. ఇలా ఒకే వ్యక్తి నుంచి క్రిమినల్స్ ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము చోరీ చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఎంప్లాయీ వాట్సాప్ కు కొద్ది రోజుల క్రితం మెసేజ్ వచ్చింది. ఆన్లైన్ ట్రేడింగ్ కు సంబంధించిన సందేశం అది. టాప్ బ్రోకరేజీ సంస్థల పేరుతో మోసగాళ్లు ఆ మెసేజ్ పంపారు. కాగా గతంలో షేర్ మార్కెట్ బిజినెస్ లో లాభాలు పొందిన అనుభవం ఉన్న బాధితుడు దాన్ని నిజమని నమ్మాడు. తర్వాత క్రిమినల్స్ అతన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేశారు. ఏ మాత్రం అనుమానం రాకుండా వ్యవహారాన్ని నడిపారు. పలు బ్యాంక్ ఖాతాల నంబర్లు పంపించి పెట్టుబడుల పేరుతో అతడి ద్వారా డబ్బులు జమ చేయించుకున్నారు. మొదట షేర్లలో ఇన్వెస్ట్ చేసినందుకు భారీ లాభాలు చూపించారు. ఈ క్రమంలోనే బాధితుడు నేరగాళ్లను పూర్తిగా నమ్మేసి 13,26,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. కొద్ది రోజులకు ప్రాఫిట్ సొమ్మును విత్డ్రా చేసుకునేందుకు అతడు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు ఇదంతా మోసమని గ్రహించి తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరం వెనుక ఉన్న నేరస్తుల ఆట కట్టించారు. హైదరాబాద్ కి చెందిన 2 యువకులను అరెస్ట్ చేశారు. వారు ఈ సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో వేరే వ్యక్తికి తరలించినట్టు తెలిసింది. దీంతో ఆ ప్రధాన నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.